ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరొక ఈ యొక్క సోమవార దినాన్ని దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని నడిపించి దేవుడే ఉన్నాడు. కాబట్టి ఈ దినం వరకు ఎబినేజర్గా ఉండి ఆయన మనల్ని నడిపించినాడు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు. మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క కూడిక మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క మీడియా ద్వారా మీ ప్రతి ఒక్క గృహానికి ఈ యొక్క వాక్యము ద్వారా అలాగే ప్రార్థనల ద్వారా మీరు ఆశీర్వాదమును అలాగే ప్రార్థనలకు జవాబును మీరు పొందుతున్నారని మేము నమ్ముతున్నాము. దానికి మీరు రెస్పాన్స్ కావాలి. ఎందుకంటే ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి మీకు ఏదైతే మేలు కలిగిందో, ప్రార్థనలకు జవాబు దేవుడు ఇచ్చినాడో దాని అన్నిటిని మీరు మాకు తెలియపరచాలి. ఈ సమయంలో మనం ఈ కూడికను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహా గొప్ప దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఓ దేవా, ఈ నూతన దినాన్ని మీరు మాకు దయచేసి ఉన్నారు. ఈ సాయంకాల సమయమును దేవా మీ పాద సన్నిధిలో మేము తండ్రి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి తండ్రి దేవా మీరు మాకు ఇస్తున్న వాక్యమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ వాక్యము ద్వారా తండ్రి దేవా ఎంతో కార్యములను ఎంతో లోతును మేము నేర్చుకుంటున్నాము తండ్రి. ఓ దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు దేవా. ఈ సమయంలో కూడా తండ్రి మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటున్నాను. స్తుతి ఆరాధన ద్వారా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. అలాగే వాక్యము ద్వారా ప్రతి ఒక్క గృహమును మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. అలాగే దేవా తండ్రి ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబును దయచేయండి. మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటున్నాను. మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. మా చుట్టూ నీ యొక్క కంచు, నీ యొక్క ప్రసన్నత దిగి వచ్చునుగాక. గొప్ప కార్యమును జరిగించమని యేసు నామంలో ప్రార్థించి వేడి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే దేవుడు మంచివాడు. కాబట్టి దేవుడు నిన్ను విడువక ఎడబాయక దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన మంచి కార్యములు మనము జ్ఞాపకం చేస్తూ ఆయనని సమయంలో స్తుతిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. ఈ పాట పాడి దేవునామాన్ని మహిమపరుద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే ప్రభువా అని పాట పాడి దేవుని స్తుతిద్దాం. ఈ సమయంలో అందరు గృహంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలి. దేవుని ఈ సమయంలో మహిమపరుద్దాం. మనం ప్రాణప్రియుడా మెస్సయ్యా, మెస్సయ్యా నా రక్షకుడా. యేసయ్యా, యేసయ్యా నా ప్రాణప్రియుడా. మెస్సయ్యా, మెస్సయ్యా నా రక్షకుడా. స్తుతియు మహిమా ఘనత నీకే. స్తుతియు మహిమా ఘనత నీకే. నీ రాజ్యమే నిత్య జీవం. ఈ లోకమే అశాశ్వతం. నీ రాజ్యమే నిత్య జీవం. యుగ యుగములకు రారాజువు
నా ప్రాణ ప్రియుడా, మెస్సయ్యా మెస్సయ్యా నా రక్షకుడా, యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మెస్సయ్యా మెస్సయ్యా నా రక్షకుడా. స్తుతియు మహిమా ఘనత నీకే, స్తుతియు మహిమా ఘనత నీకే. మా ఈ లోకము అశాశ్వతము. ఈ లోకంలో మనము ఎన్ని రోజులు ఉన్నా ఒకరోజు దేవుని దగ్గర మనం వెళ్ళాలి. కాబట్టి మనం ఈ లోకంలో శాశ్వతులు కాము. మనము దేవుని రాజ్యం కొరకు, దేవుని యొక్క కార్యం కొరకు మనం ప్రయాసపడాలి. అలాంటి దేవుడు ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన ఉన్నాడు. కాబట్టి సింహాసనం ఆసీనుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుని సమయంలో మనం స్తుతిస్తాం. సింహాసనాసీనుడై మా కొరకు రానే ఉన్నాడు. సింహాసనాసీనుడై మా కొరకు రానే ఉన్నాడు. యుగ యుగములకు నా రాజువు నీవే, యుగ యుగములకు నా రాజువు నీవే. యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మెస్సయ్యా మెస్సయ్యా నా రక్షకుడా, యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మెస్సయ్యా మెస్సయ్యా నా రక్షకుడా. స్తుతియు మహిమా ఘనత నీకే, స్తుతియు మహిమా ఘనత నీకే. యుగ యుగములకు నా రాజువు నీవే, యుగ యుగములకు నా రాజువు నీవే. యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మెస్సయ్యా మెస్సయ్యా నా రక్షకుడా, యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మెస్సయ్యా మెస్సయ్యా నా రక్షకుడా, యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మెస్సయ్యా మెస్సయ్యా నా రక్షకుడా, యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మెస్సయ్యా మెస్సయ్యా నా రక్షకుడా. హల్లెలూయా. ఈ సమయం వరకు దేవుని స్తుతించినాం. కొద్ది సమయం దేవుని మనం ఆరాధించుకుందాం. మీరు ఎక్కడున్నా దేవుని సన్నిధానంలో లేచి నిలబడి దేవుని సమయంలో మనం ఆరాధిస్తాం. ఆయన మన జీవితంలో ఎంతో కార్యములు చేసిన దేవుడు. ఆయన మన కొరకు తన ప్రాణమునే పెట్టిన దేవుడై ఉన్నాడు. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు తన జీవితాన్నే ఆయన సమర్పించిన దేవుడు. ఆయన సింహాసనం ఆసీనుడుగా ఆయన కూర్చున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధిస్తాం. ఆరాధన అనేది, అందుకే వాక్యం అంటుంది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీవు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలని. ఓ మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో మనము దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు దేవుని బలమైన సన్నిధి ఈ సమయంలో దిగి వస్తుంది. కాబట్టి ఎక్కడున్నా దేవుని ఈ సమయంలో ఆరాధించు. ఓ థ్యాంక్ యూ మాస్టర్, ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ దేవా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి, యుగ యుగములకు జీవిస్తున్న దేవుడవు. ఓ రాజులకు రాజువు, ప్రభులకు ప్రభు అయిన దేవుడవు ఉన్నావు తండ్రి. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నా చేయి పట్టి నడిపించువాడవు నీవే యేసయ్యా. నా చేయి పట్టి
నడిపించువాడవు నీవే యేసయ్యా. అంతమున నన్ను మహిమలో నీవు చేర్చుకుందువు. అంతమున నన్ను మహిమలో నీవు చేర్చుకుందువు. ఆకాశమున నీవు తప్ప నాకెవరున్నారు? నీవు తప్ప ఈ లోకమును నాకు అక్కరలేదు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఓ థ్యాంక్ యూ మాస్టర్. మా చేయి పట్టి నడిపించగల దేవుడవు తండ్రి. మమ్మల్ని విడువక ఎడబాయక నీ కృప చూపించి మమ్మల్ని నడిపించగల దేవుడవు. అందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. ఓ థ్యాంక్ యూ మాస్టర్ జీసస్. ప్రతి క్షణము నీవు లేక ఊహించలేను. ప్రతిదినము నీవు లేక గడపలేను. ప్రతి క్షణము నీవు లేక ఊహించలేను. ప్రతిదినము నీవు లేక గడపలేను. ప్రతి అడుగు నీవు లేక వేయలేను. ప్రతి కార్యము నీవు లేక చేయలేను. ప్రతి అడుగు నీవు లేక వేయలేను. ప్రతి కార్యము నీవు లేక చేయలేను. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. Amen. Hallelujah. We welcome you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కూడా మరొకసారి ఈ ఓపెన్ హెవెన్స్ ప్రోగ్రామ్కి ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ప్రైజ్ గాడ్. I believe and I trust you are doing good. Amen. Amen. Praise God. I welcome you. Please come and sit down. దయచేసి అందరూ కలిసి కూర్చుందాం. ఈరోజు ప్రార్థన చేద్దాం. Prayer is very important in a believer's life. ప్రార్థన అనేది ఒక విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. God answers our prayer. మన దేవుడు ప్రార్థనని ఆలకిస్తాడు. Praise the Lord. From in the Bible we can see every people have prayed. ప్రార్థన చేశారు. మనం కూడా ప్రార్థన చేయాలి. One of the incidents I can tell you in the book of Acts పుస్తకంలో అపోస్తల కార్యంలో విశ్వాసులందరూ కూడి ప్రార్థన చేస్తే ఆ ప్రాంతం కంపించింది. దేవుడు దిగి వస్తాడు. అంటే ఏమంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వస్తాడు. ప్రభు అన్నాడు, ఎక్కడ 2-3 ఉంటారో నేను వాళ్ళ మధ్యలో ఉంటాను. where 2 or 3 gathered, I will be there in the midst. Praise the Lord. Today we are going to pray. The Bible says in the book of Revelation, all our prayers are kept in heaven. God has kept it in a bowl, in his bowl. ఒక పాత్రలో ఆయన పెట్టుకొని ఉన్నట్టు మన ప్రార్థనలన్నీ కూడా ఊరికి వెళ్ళిపోదండి. అవన్నీ దేవుని సన్నిధిలో ఉన్నాయి. All our prayers are there in the presence of God. In his time he will answer. దేవుడు దానికి తిరిగి మనకు జవాబును దయచేస్తాడు ఆయన సమయంలో. Praise the Lord. Amen. So let us come and pray. Let us come. Please come.
అండ్ లెట్ us pray. Amen. అందరూ కలిసి రండి, మనం ప్రార్థన చేయబోతున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ యూ, నేను ఒకటి మీరు అడుగుతున్నది ఏమంటే, మీ ప్రార్థన విన్నపాలని మాకు తెలియజేయండి. గివ్ us your prayer requests. We are going to pray for it. Praise God. God is going to answer all our prayers. Amen and amen. Praise the Lord. Last week we learned about prayer. ప్రార్థన గురించి నేర్చుకున్నాం. దట్ విత్ స్పిరిట్ అండ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మతో ఆత్మలో. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ ఆర్ మోర్ అబౌట్ ప్రేయర్, రైట్? ప్రార్థన గురించి నేర్చుకోబోతున్నాం. ప్రైజ్ గాడ్. ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ లెట్ us read a verse from the book of letter to Romans chapter 8 verses 14. రోమిలికి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఇలా అంటుంది: దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, ఈ రాత్రి మాతో మాట్లాడండి. రివీల్ us అబౌట్ సంథింగ్ డీపర్ అబౌట్ ప్రేయర్. ప్రార్థన గురించి మాకు లోతుగా తెలియజేయండి ప్రభువా. మా ప్రార్థనని ఆలకించండి. ఆన్సర్ ఆల్ our prayers. Thank you, Lord. In the name of Jesus I pray. Amen, amen, amen. Praise God. హల్లెలూయా. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దయచేసి కూర్చోండి అందరూ. కమ్ అండ్ సిట్ డౌన్. ప్రైజ్ గాడ్. ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ లెట్ us మెడిటేట్ ద వర్డ్, రైట్? యాజ్ మెనీ ఆర్ లెడ్ బై ద స్పిరిట్, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో, దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. ప్రైజ్ గాడ్. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏమంటే, ఏ కొద్ది కూడా శరీరముతో మనం నడవకూడదు. We should not walk in the flesh. That's God's intention, God's desire. And also in the prayer, we should pray in the Spirit. That's what Paul said in Ephesians 6:18. Pray in the Spirit at all times. ఎఫెసీ 6:18 పౌలు అన్నాడు, ఆత్మ వలన ప్రతి సమయం ముందు ప్రార్థన చేయండి. Praise God. Hallelujah. Why? Praise God. We are going to learn today. Amen. So there is a danger when there is flesh is working, and there is a danger when we have our own ideas, thinking. And because this is a danger that many times whatever we think, చాలా సార్లు మనం ఏమైతే ఆలోచిస్తామో, మన వ్యక్తిగతంగా ఆలోచన, ఈ దేవుని ఆలోచన, దేవుడు మాట్లాడుతున్నారు అనుకోని చాలామంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. Many are taking their own decisions in their own thinking. That is the problem actually. Hallelujah. That is why we need to submit our body and our minds. Praise the Lord. We need to submit to the Lord our intentions of our heart. Praise God. Then we can walk according to the Spirit. Praise the Lord. Then you can understand God's will for your life. And even you can prophesy for other people. Praise the Lord. Hallelujah. Amen. So actually what the Bible says is in Deuteronomy 18:21 and 22, ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 21-20 వచనాలు. ప్రజలు అడిగారు, ప్రవక్త వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పిన మాట అంటే అది జరగకపోతే, అంటే ప్రవక్తని ఎలా నమ్మాలి మేము? హౌ టు నో దట్ ఈస్ అ ప్రాఫిట్ ఫ్రమ్ గాడ్? సో వాట్ మోసెస్ సెడ్ ఇస్, when a prophet says something, it should happen, otherwise it's not from God. He is not from God. ప్రవక్త చెప్పినప్పుడు ఏదో జరగాలి అని చెప్పిన మాటని, అది జరగకపోతే ఆయన దేవుని దగ్గర వచ్చింది కాదు, ఆ దేవుని నుండి వచ్చిన మాట కాదు. ప్రవక్త తన సొంత ఆలోచన ప్రకారం చెప్పాడు. ఈ స్పోక్ ఫ్రమ్ హిస్ ఓన్ వే ఆఫ్ థింకింగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ద ప్రాఫిట్ హ్యాడ్ స్పోకెన్ ఇట్ ఫ్రమ్ హిస్ థాట్స్, మీన్స్ ఫ్రమ్ హిస్ థింకింగ్, రైట్? హల్లెలూయా. సో ఎట్లయినా కూడా శరీరం పనిచేస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మ చేత ప్రార్థన చేయాలి ప్రతిసారి. ఎప్పుడైతే దేవుని ఆత్మలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు ఏమంటుందంటే, ఆ వెలుగు నీ హృదయం మీద ప్రకాశిస్తుంది. ద లైట్ విల్ షైన్ ఆన్ యువర్ హార్ట్స్. ప్రైజ్ గాడ్. దెన్ యూ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ప్రైజ్ గాడ్. అండ్ యు నో, when you go on praying in the Spirit, your mind and your heart becomes one. Your mind and your heart has, your soul and your heart has mind,
emotions and will, that becomes one. Then flesh will not intervene, come inside it. అదర్వైజ్ ఇంకొక మాట చెప్పాలంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ లీడ్. పరిశుద్ధాత్మ దేవుడే పూర్తిగా నీ మనసుని నీ హృదయాన్ని నడిపించాలి. అప్పుడే పరిపూర్ణంగా మనము దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. ఏ కొద్ది కూడా శరీరం రాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొదటిది శరీరం ఎలా వస్తుందంటే మనం ఏదైతే చూస్తామో, వాట్ ఎవర్ వి సీ అండ్ వి థింక్ దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ వై వి యాక్ట్. అది మంచిది అనుకొని మనం దాని మీద నడిచేస్తాం. అది మంచిది కళ్ళకు కనిపిస్తుంది కానీ దేవుని దృష్టికి మంచిది కాదు అది. ఇఫ్ యు సీ ఇన్ ద ఐస్ దట్ గుడ్ లుక్స్ గుడ్ బట్ దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్. దట్ ఈస్ ద డిజైర్స్ ఆఫ్ హార్ట్. అనేకులు ఈ రోజుల్లో అటువంటి శారీరక కోరికల చేత దేవుని దగ్గర నుంచి అడుక్కుండా డిజైర్స్ వెళ్ళిపోయి పడిపోతున్నారు. అనుకుంటారు ఇది దేవుడు చేసిందే అని. ప్రార్థన చేస్తున్నారు కానీ శరీరం అక్కడికి వచ్చే లోపల ఇది దేవుని చిత్తమే అనుకొని ఆ కార్యాన్ని చేస్తున్నారు. తర్వాత చాలా ఆటంకాల్లో, ఇబ్బందుల్లో పడిపోతూ ఉన్నారు. లోన్లు తీసుకొని ఏదో కొనేయడం, లేదంటే ఏదో కట్టేసుకోవడం. అదేంటంటే శరీరం అక్కడ ఉంది. చాలామంది చెప్తారు నిజంగా దేవుడు చెప్పాడండి, మళ్ళీ దేవుడు చెప్తే ఎందుకు ఈ సమస్య వచ్చిందని. దేవుడు చెప్తే ఖచ్చితంగా ప్రతి సమస్య నుంచి నేను విడిపిస్తాను. నువ్వు ఈరోజు సమస్యతో పట్టుబడ్డావంటే ఫ్లెష్ హ్యాస్ కమ్, ఆ శరీరం లోపలికి వచ్చింది కనుక ఆ శరీరం చెప్పినట్లు చేసావు. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి రాలేదు. వాట్ ఎవర్ యూ మీన్స్ యువర్ ఐస్ హ్యావ్ సీన్ ఇట్, యు హ్యావ్ డన్ ఇట్. ఫ్లెష్ హ్యాస్ కమ్, శరీరం వచ్చింది. హల్లెలూయా. యూ హ్యావ్ ప్రేడ్ ఇట్, నో ప్రాబ్లం, యూ హ్యావ్ ప్రేడ్. ప్రార్థన చేశావు, ప్రార్థన చేశానండి అని అంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. దట్ హ్యాస్ హ్యాపెన్ దేర్. ద ఫ్లెష్ హ్యావ్ ఇట్ ఎంటర్డ్ ఇన్సైడ్ ఇట్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో వెన్ యూ గో ఆన్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ద స్పిరిట్ విల్ take the domination. It will come upon your heart and the heart must lead your flesh. నీ ఆత్మ చేత నీ శరీరం నడిపించబడాలి. ఇంతకుముందు మనం దేవుని నమ్ముకున్నప్పుడు మన శరీరం చేత నడిపించబడ్డాం. దేవుడు అది ఇష్టపడ్డప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. చూడు, ఒక మాట అంటుంది హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం. ద బుక్ ఆఫ్ హెజ్కేల్ chapter 36 verses 27. The Lord said, I will put my spirit inside you and my spirit will make you to walk according to my statutes. నా ఆత్మ నీ మీ లోపలుంచి, మా ఆత్మ నా వాక్య ప్రకారంగా మిమ్మల్ని నడిపించడానికి సహాయపడతాడు. చూడండి, లోపల ఆత్మ వచ్చాడా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక కొద్ది కూడా శరీరం ఉండడానికి వీల్లేదు. నిజమే, ఆత్మీయులుగా ఉంటారు కానీ శరీరం లోపలికి దూరి నేను ప్రార్థన చేశానండి, ప్రార్థన చేశావు నిజమే, కానీ ఆ ప్రార్థన ఆత్మచేత నడిపించబడలేదు. ఆత్మచేత నీ శరీరం లోబడబడి ఉండాలి. ఇట్ షుడ్ ఒబే యువర్ స్పిరిట్. The flesh has entered. That is why there is problem inside you. Praise the Lord, hallelujah, amen. The second one is, రెండవది your thinking, your idea. అక్కడ చూసాం కదా మనం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 21-22లో ఆ ప్రవక్త తన ఆలోచన ప్రకారంగా చెప్పేశాడు. మనం ఆలోచించుకోవడం అన్నమాట. అంటే ఏది మంచిది, ఇప్పుడు ఇది మంచిదే కదా అని నీ సొంత ఆలోచన చేసుకుంటావు. యూ థింక్ ఇన్ యూ టేక్ దట్ మీన్స్ యువర్ థింకింగ్ యువర్ ఓన్ ఐడియాస్. ప్రైజ్ గాడ్. అండ్ దో ఇట్ సేడ్ ఇన్ ద హార్ట్, హౌ షాల్ వి నో ద వర్డ్. యు గో టు 22. ప్రవక్త యెహోవా నామమున చెప్పినది ఆ మాట జరగకపోయినట్లా, నెరవేరకపోయినట్లా అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారం చేతను ఉంది. అది భయపడదు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ద ప్రాఫెట్ యాజ్ టేక్ దట్ వర్డ్ ఫ్రమ్ హిస్ ఓన్ మైండ్. ప్రైజ్ గాడ్. తన సొంత మాట అంటే ఆలోచన చేత ఆ మాట చెప్పి అనుకుంటాడు ఇది ఇలాగ ఉంటుందేమో. చాలామంది అనుకుంటారు. చాలాసార్లు కూడా చాలా పెద్ద సమస్య అండి ఇది.
ఎప్పటికి కూడా నీ సొంత ఆలోచనల ద్వారా నీవు ఆలోచించకూడదు అనమాట. ప్రైజ్ గాడ్. ఆలోచనల నీ 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 ఓన్ ఐడియాస్ రాకూడదు, నీ సొంత ఆలోచనలు రాకూడదు ఎక్కడ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇట్ షుడ్ బి ఫ్రమ్ గాడ్. అందుకే బైబిల్ అంటుంది, the Lord has taken his word and he has engraved and written the word in your mind and your heart. దేవుడు తన మాటలు నీ హృదయం మీద, నీ మనసు మీద రాశాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే 4:8 ఫిలిప్పీ 4:8, మంచి వాటిని ఆలోచించండి, మంచి వాటి మీద మనసు పెట్టుకోండి. హల్లెలూయా. అప్పుడేమవుతుందంటే నీ ఆలోచనలపై దేవుని ఆలోచనలు వస్తాయి. అట్లా మన సొంత ఆలోచనలు పెట్టుకొని ప్రార్థన చేశామండి, కానీ ఆలోచన వచ్చే లోపల అది దేవుని ఆలోచన అనుకొని ఆ కార్యాన్ని చేశావు, కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. మెనీ పీపుల్ హ్యావ్ టేకెన్ లైక్ ద మిస్టేక్స్ లైక్ దిస్. చాలామంది చెప్పారు, నేను ప్రార్థన చేశాను, దేవుడే ఇది ఆలోచన ఇచ్చాడు, కానీ ఇక్కడ సమస్య వచ్చింది, పెళ్ళిలో ఇక్కడ సమస్య వచ్చింది. మళ్ళీ ఎట్లా వచ్చింది అది? ఇట్స్ ఆన్ యువర్ ఓన్ విష్ఫుల్ థాట్స్. నీ సొంత ఆలోచన, ఇది బాగుంటుంది ఇలా చేస్తేనే అనుకున్నావు, కానీ దేవుని దగ్గర నుంచి రాలేదు. ప్రైజ్ గాడ్. ఆ వెలుగు నీ హృదయం మీద, నీ మనసు మీద ప్రకాశించాలి. దట్ లైట్ షుడ్ షైన్ ఆన్ యువర్ హార్ట్ అండ్ ఆన్ యువర్ మైండ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దెన్ దట్ విల్ కమ్ అవుట్. అప్పుడు అది బయటికి వస్తుంది, అది దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు కూడా మనిషి వాళ్ళు వెళ్ళిన పరిస్థితుల గురించి మనం విన్నప్పుడు, దేవునికి స్తోత్రం, వాళ్ళు ఏదో చెప్పిన, అందుకే చాలాసార్లు చాలామంది వచ్చి ఈ ప్రార్థన చేయండి అని చెప్తారు. మంచిదే, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు మనం విన్నాం కదా, ఆ విన్న మాటలను మన ఆలోచనలో పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆలోచన ప్రకారంగా వాళ్ళ మీదకి ప్రవచనాలు చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. అది దేవుడు చెప్పిన ఆలోచన, దేవుని చెప్పిన మాట హృదయం నుంచి వచ్చినప్పుడే ఆ ప్రవచనాన్ని ప్రవచించినప్పుడు అది అక్కడ నెరవేర్చబడుతుంది. మీరు దీన్ని అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. Have you understood it? Praise the Lord. I'll tell you. Once I was praying, many times, not once, all the times. Once I was praying, the Lord told me, he said in my heart, get up, and he said, go to a particular house. He showed me that house and a particular place. He said, that family is in the problem, run away there. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు లే, ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని చూపించి ఆ ఇంటికి వెళ్ళమని చెప్పారు. ప్రాబ్లం ఉంది, వెళ్ళు త్వరగా. I rushed up and I went there. I knocked the door. లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా ఆ ఇంట్లో సమస్య ఉంది. వాళ్ళు అన్నమాట ఏమంటే, మీరు వస్తే బాగుంటుంది అనుకున్నాను. ప్రైజ్ గాడ్. మీరు వస్తే బాగుంటుంది అనుకున్నాను, తర్వాత మీరు రాకపోతే మేమేదో అయిపోయేవాళ్ళం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ ఇంటి ఎప్పుడు కూడా, ఈ ఇల్లు గురించి నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే మన హృదయాన్ని, మన మనసును దేవునికి సమర్పించినప్పుడు ఆయన ఆలోచనల్ని, ఆయన తలంపుల్ని మన ఆలోచనలోకి పెడతాడు. ఆయన మాటని మన హృదయంలోనికి పెడతాడు. ఆ హృదయం, ఆ తలంపులు, మాటలన్నీ ఒకటవుతాయి. అర్థమైందా మీకు? ప్రైజ్ ది లార్డ్. అంటుంది కదా సామెతలు 20:27 ఏమంటుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ క్యాండిల్ లైట్ ఫ్రమ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అలా అనేక సందర్భాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొద్దిపాటి కూడా నీ శరీరాన్ని ఆ ప్రాంతంలో అనుమతించద్దు. చూడండి, పౌలు అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో బైబిల్ ఏమంటుందంటే, పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు 6వ అధ్యాయం నుంచి ఒక చోటికి వెళ్ళాలనుకున్నాడు. పౌలు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, పౌల్ని వెళ్ళనీయకుండా ఆటంకపరిచారని బైబిల్ అంటుంది. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఎట్లా ఆటంకపరిచాడు? హౌ ద లార్డ్, కొద్ది పైకి పోబడు, హౌ మీన్స్ హోలీ గోస్ట్ he said were forbidden by the Holy Ghost. How Holy Ghost forbidden them? ఎలా జరిగింది? అదే అర్థం. వచ్చి నిలబడుద్దని చేయి పట్టుకున్నాడా? నో. There is something happens in the heart and the heart says don't go there. హార్ట్లో, హృదయంలో
ఒక ఆటంకం వెళ్ళొద్దు, అది గమనించాలి. అదే ఇక్కడ అంటున్నాను చూడండి. ఎప్పుడైతే నీ శరీరాన్ని, నీ మనసుని, నీ హృదయంలోనికి మీన్స్ సబ్జెక్షన్లోకి తీసుకొస్తావో, when you bring your mind and your heart in the subjection, your mind and your flesh in subjection of your heart, then you can have this kind of indications from the Spirit. ఆత్మ నుంచి అలా జరుగుతుంది. చూడండి, పోవద్దన్నాడు ఆత్మదేవుడు. మళ్ళీ ఇంకొక చోటు పోవద్దన్నాడు. 2 సార్లు జరిగిందని. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అలా జరగాలి. ఇలా జరగాలంటే ఆత్మలో నువ్వు ప్రార్థన చేయాలి ప్రతిరోజు, ప్రతి క్షణం. యూ షుడ్ ప్రే ఇన్ ద స్పిరిట్. అప్పుడు నీ ఆత్మ నీ మనసుని, నీ శరీరాన్ని నీ స్వాధీనంలోకి తీసుకొని దేవుని చిత్త ప్రకారంగా నడిపించడానికి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రే. ఇలా ప్రార్థనలో నువ్వు ఎదగాలి. హల్లెలూయా, ఆమేన్. లేకపోతే నీ మట్టుకైనా నీ శరీరం చెప్పే నిర్ణయాలని, నీ మనసు చెప్పే ఆలోచన ప్రకారం నడవచ్చు. లేదా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా అలా ప్రార్థన చేయవచ్చు. దెర్ ఇస్ డేంజర్. బట్ గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ఇంటెన్షన్స్ అండ్ హిస్ ఓన్ విల్ ఫర్ యూ. నీకోసం దేవుడు తన సొంత చిత్తాన్ని, తన సొంత ఆలోచనలు కలిగి ఉన్నాడు. అది నీకు చెప్తాడు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నీ ద్వారా తెలియజేస్తాడు. లెట్ us be that kind of people. అటువంటి ప్రజలుగా మనం ఉందాం. హల్లెలూయా. అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడే, సో హౌ కెన్ యూ బికమ్ లైక్ దిస్? ఎలా నువ్వు ఇలా మారగలవు? బై ప్రేయింగ్ ఆల్వేస్, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, మెడిటేటింగ్ ద వర్డ్, taking the word in your mind and thinking about it always. Amen. Have you learned something today? Praise God. Hallelujah. Check up everything. నీ హృదయం ఎప్పుడు కూడా అది నిన్ను నడిపించాలి. Your spirit should lead you, not your flesh and your mind. నీ మనసు, నీ హృదయం చెప్పినట్టు నడుచుకోకూడదు. ఇంతకుముందు మనసు చెప్పినట్టు నడిచాం, ఏది బాగుంటే అది చేసుకుంటూ పోయాం. నో, దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ వేర్ ద బిలీవర్స్ ఆర్ గోయింగ్, మీన్స్ దే ఆర్ ఫెల్లింగ్ డౌన్. పడిపోతున్నారు అక్కడ. తర్వాత గలిబిలి అయిపోతుంది. ఏం జరుగుతుంది? దేవుడు మేము ప్రార్థన చేశామంటున్నా. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రాబ్లం. లెట్ యువర్ స్పిరిట్ లీడ్. అప్పుడు దేవుడు పరలోకం నుంచి నిన్ను నడిపిస్తారు. ప్రైజ్ గాడ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దామా? ఆమేన్. ఐ వాంట్ టు క్లోజ్ నౌ. వాట్ ఐ సెడ్ ఇస్ ప్రే ఇన్ ద స్పిరిట్ ఆల్వేస్ అండ్ let everything, means your mind, your emotions, your will and your flesh, let it come under your spirit, because your spirit has the light of the Holy Spirit. Your spirit is filled with the Holy Spirit, joined with the Holy Spirit. Amen. Praise God. Let's pray, right? Let's all pray. అందరూ ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం అందరం. అక్కడే మోకరించండి, కళ్ళు మూసుకొని. లెట్ us pray for this. ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం కొన్ని అంశాల కోసం. దేవుడు తన వాక్యాన్ని దీవించినట్లు ప్రార్థన చేస్తారు. మొదటిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు తన వాక్యాన్ని దీవించినట్లు, ఈ వాక్యం నీకు అర్థమై మీదట వాక్య ప్రకారం నువ్వు జీవించినట్లు ప్రార్థన చేస్తారు. ఈ వాక్యం కోసం ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, మహా గొప్ప దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీరు అన్నారు, ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానన్నావు తండ్రి. ఈ సమయం వరకు మీరు మా మధ్య ఉన్నారు. ఈ సమయంలో రాజా తండ్రి, మీ వాక్యమును మేము విన్నాము తండ్రి. దేవా, ఎందరైతే ఆత్మచేత నడిపించబడుదురో వాళ్ళందరూ దేవుని పిల్లలగుటకు నువ్వు అధికారం ఇచ్చి ఉన్నావు తండ్రి. ఆత్మచేత దేవా మేము నడిపించడానికి, ఆత్మలో దేవా మేము ఉండడానికి నీ కృపను దయచేయము. పరిశుద్ధ ఆత్మకు తండ్రి దేవా మా ఆత్మను సమర్పించే వారిగా తండ్రి, పరిశుద్ధ ఆత్మకు చిత్తముకు దేవా తండ్రి, పరిశుద్ధ ఆత్మ ఒక తండ్రి దేవా మా యొక్క మనసును పరిశుద్ధ ఆత్మ యొక్క మనసుకు దేవా మేము సమర్పించులాగున తండ్రి, ఈ యొక్క శరీర క్రియలన్నిటినీ మాలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మచేత మేము నడిపించే వారిగా మమ్మల్ని చేయము. ఆత్మతో మేము దేవా ప్రతి క్షణము దేవా
ఆత్మలో దేవా మేము గమనించే వారిగా, ఆత్మానుసారంగా మిమ్మల్ని నడిపించే వారిగా తండ్రి మీరు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటున్నాము తండ్రి. అట్టి కార్యము మా జీవితంలో జరుగును గాక. మీరు చేస్తున్నందుకు నీ కృతజ్ఞతలు. మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటున్నాను. యేసు నామంలో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తర్వాత ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అనుభవంలోనికి వెళ్ళినట్లు నేను ప్రార్థన చేస్తాను. అందరూ కూడా అలాగే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీరు సహాయం చేయండి. వారి ఆత్మ, వారి శరీరాన్ని, మనసును నడిపించబడాలి. వాళ్ళ ఆత్మానుసారులుగా ఉండినట్లు ప్రార్థన చేస్తున్నాం. ఇంకే రోజు కూడా వాళ్ళ ఆలోచన ప్రకారం, శరీర కోరిక ప్రకారం నడవకుండా పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ప్రజలుగా వీరిని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేత నింపబడి ఆత్మచేత ప్రార్థన చేయుదురుగాక. ప్రతి ఒక్కరు ప్రతి క్షణంలో నేను ప్రతి సమయంలో కూడా ఆత్మచేత ప్రార్థన చేసే బిడ్డలుగా వీరిని చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా మీకు వందనాలు. ఇప్పుడే పరిశుద్ధాత్మదేవ ప్రతి హృదయంలో ఈ మంటను పుట్టిస్తున్నందుకు వందనాలు. ప్రతిదీ కూడా వాళ్ళు గమనించి ఏది వెలుగులో నుంచి వచ్చిందో, ఏది శరీరం నుంచి వచ్చిందో వాళ్ళు గమనించే బిడ్డలుగా వారిని చేయండి. ఆత్మ ద్వారా నైనా ఆత్మ పౌలును శరీరం నుంచి ఆటంకపరిచినట్లు, నైనా వెళ్ళకుండా ఆటంకపరిచినట్లు మమ్మల్ని కూడా నైనా మా సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాల నుంచి ఆటంకపరిచి ఆత్మచేత మేము నడిపించబడదురుగాక. ఆ కార్యములు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. Thank you, Lord. Thank you, Lord. Amen. అబ్రహాము వంశావళి, దావీదు తనయుడా, నా పాప విమోచకుడా, నజరేయుడా నీకే ఆరాధన. అబ్రహాము వంశావళి, దావీదు తనయుడా, నా పాప విమోచకుడా, నజరేయుడా నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి. ఆరాధన, ఆరాధన, ఆరాధన ప్రభువా. తర్వాత ప్రార్థన చేద్దాం. సంఘంలో కుటుంబాలు అన్నీ కూడా దీవించబడినట్లు, సంఘ కుటుంబాల ఉద్యోగాలు, వివాహాలు, ఆరోగ్యం, ఫైనాన్షియల్స్గా వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా ఆశ్రయించబడినట్లు, వివాహాలు జరిగినట్లు ప్రార్థన చేస్తాం. కుటుంబాలంతా కూడా దీవించబడాలి. దేవుడు వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మహా గొప్ప దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మా సంఘ కుటుంబంలో కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, సంఘంలో దేవా ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము బ్లెస్ చేస్తున్నాము తండ్రి. సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవా మీరు మా కొరకు సమస్తాన్ని మీరు చేసి ముగించిన దేవుడవు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మేము బ్లెస్ చేస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఆశీర్వదింపబడదురు గాక తండ్రి. దేవా, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వాళ్ళని ముట్టండి తండ్రి. పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి, ఏ బాధలో వాళ్ళు వెళుతున్నారో తండ్రి సమస్తాన్ని ఆ సిలువలో మీరు కొట్టివేసిన దేవుడవు తండ్రి. యేసు నామంలో పరిపూర్ణమైన స్వస్థత యేసు నామంలో కలుగును గాక తండ్రి. అలాగే ఎవరైతే తండ్రి దేవా తండ్రి అసమాధానంగా ఉన్నారో కుటుంబంలో తండ్రి, అలాంటి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో దేవా కుటుంబంలో సమాధానం కలుగును గాక తండ్రి. ఎవరికైతే దేవా తండ్రి దేవా చిన్న బిడ్డలు చదువుతున్నారో వాళ్ళకి మంచి జ్ఞానమును వివేకమును దయచేయండి తండ్రి. అతి త్వరలో స్కూల్స్, కాలేజెస్ దేవా తెరవడానికి నీ కృపను
ద్వారమును తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలు మంచి చదవడానికి నీ జ్ఞానముతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ దేవా, అనేకులు ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నారు దేవా తండ్రి. తగిన సమయంలో దేవా నీ చిత్తానుసారంగా వాళ్ళకు మంచి ఉద్యోగంలో దేవా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ద్వారములు యేసు నామంలో తెరవబడను గాక. మూయబడిన ప్రతి ఒక్క కంపెనీస్లో దేవా ప్రతి ఒక్కటి దేవా యేసు నామంలో తెరిచి దేవా ప్రతి ఒక్కరు ఉద్యోగంలో దేవా తండ్రి వాళ్ళ కష్టాతీతమును వాళ్ళు అనుభవించడానికి నీ కృపను నీ ఫేవర్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి తగిన సమయంలో తండ్రి దేవా అట్టి కార్యమును మీరు జరిగించుము దేవా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నావు దేవా తండ్రి. తగిన సమయంలో ప్రతి ఒక్క ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలకు అందరికీ దేవా నీ యొక్క సమయంలో తండ్రి మంచి వివాహంలో దేవా యేసు నామంలో దేవా మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి దేవా అనేకులు దేవా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. యేసు నామంలో గర్భంలో తెరవబడును కాక తండ్రి. మూయబడిన గర్భం యేసు నామంలో తెరవబడును గాక. గొప్ప కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ దేవా మీరు ప్రతి ఒక్క కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాం. సమస్త విషయంలో వాళ్ళు ఆశీర్వదింపబడుదురు గాక తండ్రి. సమస్త విషయంలో దేవా వాళ్ళ తండ్రి వాళ్ళ అభివృద్ధి చెందుదురు గాక తండ్రి. మా సంఘాలని మేము బ్లెస్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఇటు కార్యమును మీరు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. మీరు ఇటు కార్యం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తర్వాత ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ భయంకరమైన తెగుల్ని తొలగించినట్లు, అనేకులకు దేవుడు ఆరోగ్యం దయచేయనట్లు, తిరిగి యథాస్థితిగా మనం జీవించినట్లు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ప్రతిసారి కూడా మేము మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మా ప్రార్థనలన్నీ కూడా మీ సన్నిధికి చేరి ఉన్నాయి ప్రభువా. మీ సమయంలో మీరు అన్నీ కూడా జవాబిస్తారు మేము నమ్మి మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దేవా తండ్రి, ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితులు మీరు ఎరుగుదురు దేవా. మీకు వందనాలు. ఈ యొక్క భయంకరమైన తెగుల్ని నేను ఈ వైరస్ని మా దేశం నుంచి ప్రపంచ దేశాల నుంచి తొలగించండి, పరిపూర్ణంగా దానికి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రమునైనా. అలాగే తండ్రి ముఖ్యంగా దేవా మీ మహా గొప్ప గాలి చేత దాన్ని పూర్తిగా తుడుచుకొని పోనట్లు నైనా దాన్ని ప్రభువా మీరు తీసివేయమని ప్రార్థన చేస్తాం. మీకు మహా గొప్ప గాలిని పంపించండి ప్రభువా. అది దేశాల్లో కనపడకుండా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అనేకులు మరణిస్తున్నారు, అనేకులు ఇబ్బందుల్లో ఉన్నారు. నైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎవరైతే ఈ వ్యాధి చేత బాధించబడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడే మీ స్వస్థత కలుగును గాక తండ్రి. ఇంకా చాలు ప్రభువా నైనా మేము మొర పెడుతున్నాము తండ్రి. ఎంతోమంది ప్రభువా తల్లుని తండ్రిని పిల్లల్ని కోల్పోయారు ప్రభువా. ఎంతోమంది భర్తల్ని కోల్పోయారు, భార్యలు కోల్పోయారు. నైనా కనికరించమని ప్రార్థన చేస్తున్నాం నైనా. ఈ వైరస్ని ఆపు చేయండి ప్రభువా, ఈ వైరస్ని ఆపు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో మొర పెడుతున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థన చేస్తే వారి మొరని విని వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు ప్రభువా. మా దేశాన్ని స్వస్థపరచండి, మా భూమిని స్వస్థపరచండి, సమాధానం తిరిగి దయచేయండి ప్రభువా. నైనా మీకు వందనాలకి చాలు ప్రభువా. మీకు స్తోత్రములు నైనా. నైనా మీ సన్నిధిలో మేము మొర పెడుతున్నాం తండ్రి. మీరు కనికరించండి నైనా. మీకే వందనాలు స్తోత్రములు ప్రభువా. నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నైనా అనేక తండ్రి ఆఫీసు ప్రార్థన చేస్తున్న వాళ్ళు, నైనా పని చేస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం నైనా. డాక్టర్స్ని, నర్సెస్ని, శానిటరీ వర్కర్స్ని, నైనా పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రభువా కనికరించండి, కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా దేవా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి నైనా కాలేజెస్, స్కూల్స్ అన్ని తెరవబడినట్లు ప్రార్థన చేస్తున్నాం. బిజినెస్ సెంటర్స్ తెరవబడుగా, కంపెనీస్ తెరవబడుగా మీరు త్వరగా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. దేశాల్లో దేశంలో ఈ తెగులు వైరస్ లేకుండా తీసివేయండి ప్రభువా. మీ సన్నిధిలో మేమందరూ కూడా కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం నైనా. వారు కూడిన చోట కంపించనన్న ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనకు మీరు జవాబు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. త్వరగా నైనా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు స్తోత్రాలు. మా ప్రార్థన మీరు వింటున్నందుకై కృతజ్ఞతలు. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. అల్ఫయోమేగయు ఆదియు అంతమైన దేవా,
నీ ద్వారనే నిత్య రాజ్యం. మెస్సయ్య నీకే నారాధన, అల్ఫయోమేగయు ఆదియు అంతమైన దేవా, నీ ద్వారనే నిత్య రాజ్యం. మెస్సయ్య నీకే నారాధన, ఆరాధన 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 అబ్బా తండ్రి, ఆరాధన 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 ప్రభువా. దైవ కుమారుడా, లోకరక్షకుడా, నా ప్రాణనాథుడా, యేసయ్యా నీకే నారాధన, యేసయ్యా నీకే నారాధన, యేసయ్యా నీకే ఆరాధన. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి అందరూ చెప్దాం, ప్రభు మన ప్రార్థనలు థ్యాంక్స్ చెప్తాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, మా ప్రార్థనకు అన్నిటికీ మీరు జవాబు ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. వెల్ చర్చ్, ప్రైజ్ గాడ్. మీ ప్రార్థన విన్నపాలని, మీ టెస్ట్ మనీస్, మీ కామెంట్స్ మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడే ఉండును గాక. ఆమేన్. ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బీ విత్ యూ ఆల్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. షలోమ్. షలోమ్.